హాయ్ అండి. ఇది నా సెకండ్ బ్లాగ్. ఈరోజు ఏంటంటే తమిళలో చూసినట్టు నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఈరోజు మెయిన్గా ఏంటంటే శివయ్య సన్నిధిలో నా సెకండ్ బ్లాగ్ తీయాలనుకుంటున్నా. ఈ ప్లేస్ ఎక్కడో అందరికీ తెలుసు, తెలుసుంటే కామెంట్ చేయండి. నల్గొండ వాళ్ళకైతే మోస్ట్లీ తెలుసు. చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే మోస్ట్లీ అందరికీ ఏముంటాయండి, 90s కిడ్స్కి చాలా బాగా తెలుసు. కాకపోతే నా చిన్నప్పుడు నేను ఏమేమి ఫేస్ చేసిన అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను 5th క్లాస్ వరకే మా పేరెంట్స్తో ఉండడం జరిగింది. తర్వాత అందరు పేరెంట్స్తోనే ఉంటారు, కాకపోతే నేను హాస్టల్కి వెళ్ళిపోయినా. హాస్టల్ లైఫ్ వేరే. చాలా మందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది హాస్టల్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటిదని. నా డ్రీమ్స్ వేరే, నా ఆలోచనలు వేరే. నన్ను హాస్టల్లో వేసిన తర్వాత నేను ఎలా ఉన్నా అంటే మొత్తం బ్లాంక్, నాకు ఇంకేం తెలియదు. అప్పుడు చిన్న ఏజ్ కదా, అప్పుడు మమ్మీ డాడీని వదిలిపెట్టి నేను ఎప్పుడు ఉండలేదు. సడన్గా తీసుకెళ్ళి హాస్టల్లో పడేసినారు. అంటే పడేసినారు అని కాదు, హాస్టల్లో వేసేసారు. తర్వాత అయితే హాస్టల్లో అయితే వేసినారు కదా. తర్వాత మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే హాస్టల్లో ఫస్ట్ డే అసలు నాకు ఎవ్వరు తెలియదు. మోస్ట్లీ పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళు విలేజ్ వాళ్ళ, ఇంకా వాళ్ళ కజిన్స్, ఇంకెవరో ఒకరు ఉంటే వాళ్ళకు తోడు చేసేసి వెళ్ళిపోతారు. కానీ నాకు నా అన్లక్ ఏంటిదో కానీ అసలు అక్కడ హాస్టల్ ఉందని తెలియదు, అక్కడ ఎవ్వరూ తెలియదు. అసలు నేను చూసిన మొక్కలు ఒక్కరు కూడా లేరు. మా వాళ్ళు వచ్చారు, జాయిన్ చేశారు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే నన్ను చేయడానికి మా రిలేటివ్స్, మా డాడీ, వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరు కలిసి ఒక 10 మెంబర్స్ వచ్చారు. మా మేనత్త, మా బావ వాళ్ళందరూ కలిసి ఒక 10 మంది నన్ను జాయిన్ చేయడానికి వచ్చారు. అప్పటి వరకు నేను హాస్టల్కి వెళ్తున్నది ఇదని బాగానే గంతులు వేసుకుంటూ వెళ్ళిన. అక్కడ పోయిన తర్వాత మొత్తం బ్లాంక్. అసలు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఏం చేయాలి తెలియదు. హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం. ముందే నాకు వర్షం అంటే ఫుల్ భయం. ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ వర్షం, ఉరుములు. అసలు ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు ఉంచిరు, ఏడేసిరు, ఏం అర్థం కాలేదు. నైట్ నిద్ర కూడా పోలే, ఫుల్ ఉరుములు వర్షం. నన్ను దింపిపోయి ఇంటి దగ్గర మా మమ్మీ ఏడవడం, నేను హాస్టల్లో ఏడవడం. ఇక అట్లా అయిపోయింది. నెక్స్ట్ డేనే మా మమ్మీ ఉండలేక వచ్చేసింది. ఇక నెక్స్ట్ డే ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. నేను ఉండనంటే ఉండను, నన్ను తీసుకెళ్ళిపోండి ఇంటికి, నేను ఇక్కడ ఉండను, నాకు ఇక్కడ ఎవరు తెలుస్తలేదు అన్న. అయినా మా మమ్మీ ఆలోచనలు అన్నీ వేరండి. మేమిద్దరం ఆడపిల్లలం. మా మమ్మీ ఆలోచనలు ఎట్లుండే అంటే చాలా మంది మీకు 2 ఆడపిల్లలు పుట్టిరు అట్లా ఇట్లా అని చాలా మంది చాలా మాటలు అన్నారు మా మమ్మీని. కాకపోతే మా మమ్మీ ఎప్పుడైనా నాకేం చెప్పేదంటే, మీరు పుట్టినప్పుడు నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నా మీరు ఒక మంచి పొజిషన్కి వస్తే నాకు ఆ మాటలన్నీ నేను వాళ్ళకి రివర్స్ చెప్పినట్టు. నాకు చిన్నటి నుంచే మా మమ్మీ అట్లా తన కష్టాలు సుఖాలు చెప్పడం మొదలుపెట్టింది. మా మమ్మీ ఎట్లా మోటివేట్ చేసిందంటే, నువ్వు చదువుకుంటే నువ్వు పుట్టిన ఎగతాలు చేసిన వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అవుతుంది అని చాలా మోటివేట్ చేసింది మా మమ్మీ. అట్లా నాకు చదువు మీద కానీ ఒక గోల్ పెట్టుకోవాలి ఇట్లా అని నాకు ఒక స్కోప్ అప్పుడే వచ్చేసింది. సో అట్లయితే నాకు హాస్టల్లో ఉండడం ఎలా అని మా మమ్మీ ద్వారా నాకు ఒక గోల్ అనేది ఏర్పడ్డది. అయితే నెక్స్ట్ డే మా మమ్మీ వచ్చిందని చెప్పింది కదా, ఇంకా మా మమ్మీ వచ్చి నన్ను ఇక ఓదార్స్తారు. ఎట్లా ఓదార్స్తారో మీకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, మా ఊరు పెద్ద లాంగ్ కాదు, మా విలేజ్ కి హాస్టల్ కి జస్ట్ 15 కిలోమీటర్స్. ఇప్పుడు జస్ట్ అనిపిస్తుంది కానీ అప్పుడు మా అమ్మ ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఇంకో 7 కిలోమీటర్స్ లో మా అమ్మమ్మ ఉంటుండే. మా అమ్మమ్మ అయితే రోజు అమ్మన్నా వచ్చేటట్టు ఉండే. మా అమ్మమ్మకి అప్పుడు కాదు, మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇక మా మమ్మీ ఫోన్ చేయడం, అమ్మ నా కుటుంబం చూసిరాపో అని చెప్పడం, నేను ఆ బిడ్డను చూసిరాపో ఏడుస్తుంది అనగానే మా అమ్మమ్మ ఊరికొచ్చు ఏదో ఒక రీజన్ చెప్పుకొని వచ్చి చూసిపోతుండే. అయినా కూడా నేను ఉండాలని ఏడుస్తుంది. అట్లా 1 మంత్ అట్లా ఏడ్చిన. అయితే ఇదంతా చెప్తున్నా కానీ అసలు నేను ఏ స్కూల్ అని మీకు చెప్పలే కదా. నకరికల్ సోషల్ వెల్ఫేర్. ఇంకా అక్కడ ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే అమ్మమ్మ రావడం, మా పిన్ని వీక్లీ అట్లా సండేస్ అట్లా రావడం, ఇంకా స్కూల్కి అయితే నన్ను హాస్టల్కి మొత్తం అడ్జస్ట్ చేసేసినారు. ఇంకా 10th వరకు అదే స్కూల్లో అయిపోయింది. అయితే మనం అప్పటి వరకు చదివింది ఏంటంటే మా విలేజ్ లోనే ప్రైమరీ స్కూల్లో చదివిన 5th వరకు. అయితే అక్కడ మా క్లాస్ లో 4 మెంబర్స్ మేము స్ట్రెంత్. మా క్లాస్ లో 4 మెంబర్స్, అందులో నేనే ఫస్ట్ ఉంటుండే. మా క్లాస్ లో ఇప్పుడు చూసే వీడియో కామెంట్ చేస్తారు, ఆబ్వియస్గా నేనే ఫస్ట్ ఉంటుండే అప్పుడు నలుగురు ఇట్లా. ఇంకా సారీ 7 మెంబర్స్ ఉంటుండే, అందులో నేను ఫస్ట్ ఉంటుండే. ఇక్కడికి హాస్టల్కి వచ్చేసిన తర్వాత మా స్ట్రెంత్ ఎంత తెలుసా, 40 మెంబర్స్ క్లాస్ లో కూర్చొని. మనకు ఒక్కసారి ఏమైపోతుంది అంటే 7 మెంబర్స్ అంటే అవి చిన్న కదా, కొంతమంది మధ్యలో ఉండి ఒక్కసారి 40 మెంబర్స్ ఇట్లా కూర్చొని ఇట్లా చదవాలి. అదంటే ఇట్లా భయం అయ్యేది.
ఇక అక్కడ మనం చదవడం ర్యాంకు కొట్టడం అంటే మా అమ్మ ఇంతమంది ఉర్రేంది ఇట్లాంటి ఫీలింగ్ కలిగేది. ఇక అట్లా చదువుతూ ఉండేది. మా మేడం వాళ్ళు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుండే అంటే కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఇంకా ఎక్సర్సైజ్, యోగా, ఇక సోషల్ వెల్ఫేర్ అంటే మీకు కూడా తెలిసి ఉంటది కదా, చాలా అంటే చాలా మంచిగా ఉంటుండే ఆ స్కూల్స్. ఇప్పుడు ఇంకా బెటర్ అయిపోయినాయి. అట్లా అయితే హాస్టల్లో ఫన్నీ థింగ్స్ కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మాకు సండే రోజు ఇడ్లీలు పెడతారు అన్నట్టు, 4 పెడతారు. ఇప్పుడు ఇడ్లీలు ఇష్టం లేదు కానీ అప్పుడు పెట్టే టిఫిన్లలో ప్రీషియస్ ఇడ్లీనే. మాకేం 4 పెడతారు, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. 10th అక్క వాళ్ళకి 5 ఇడ్లీ పెడతారు. ఇంకా వాళ్ళేమో వాళ్ళకి అంత ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో అక్క మాకు ఇడ్లీ తీసుకురావా, మీరు తినకపోతే. అయితే 10th అక్క వాళ్ళు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాకు వేస్తుండే, ఇక అట్లా తింటుండే. ఇంకోటి ఏంటంటే టీ టీ అంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా, మాకేం బూస్ట్ పాలు పోస్తుండే. మాకు అసలు పాలు అంటేనే ఇంకా నచ్చదు, ఇంకా బూస్ట్ పాలు అంటే ఇంకా అసలు ఇప్పుడు తెలుసు మిల్క్ వాల్యూ అదంతా ఇప్పుడు తెలుసు, కానీ అప్పుడు పట్టుకోవడం పరవేయడం. అప్పుడు ఫుడ్ చాలా వేస్ట్ చేస్తుండే, ఫుడ్ వాల్యూ తెలియదు అప్పుడు. ఇప్పుడు తెలుసు ఫుడ్ వల్ల యూజెస్ ఏంటిది అని ఇప్పుడు తెలుసు, కానీ అప్పుడు తెలియదు కదా. బూస్ట్ పాలు వడబోసి ఇక 10th అక్క వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ఏంటంటే టీ వస్తుండే నైట్. ఇంకా గ్లాసులు పట్టుకొని అక్కల కాడ నిలబడి, అక్క నాకు పట్టుకరావా, నాకు పట్టుకరావా టీ అని చెప్పి పట్టుకరమంటుండే. ఇంకోటి ఫన్నీ థింగ్, మా ఫ్రెండ్ హిందూ ఒకవేళ ఈ వీడియో చూస్తే ఆమె గుర్తొచ్చి ఉంటది. మాకు సండే సండే టీవీ పెడతారు అన్నట్టు హాస్టల్లో. అయితే మా క్లాస్ రూమ్స్ ఇట్లుంటే ఇటు సైడ్ వాటర్ ఇట్లా, దాన్ని ఏమంటారు, హౌజా అట్లా ఉంటుండే, పైకి ఉంటుండే. అది కొన్ని ఇళ్ళలోనే భూమిలోకి ఉంటాయి కదా, అక్కడనే పైకి ఉంటుండే. దాని మీద కూర్చొని చూసేది మేము టీవీ. అయితే అది ఇట్లా హోల్ లాగా ఉంటది కదా, ఆ హోల్లో మేము మట్టి తెచ్చి, అంటే క్యాసెట్ వేస్తే యాడ్స్ రావు కదా, మేమే యాడ్స్ చేసుకుంటుండే అన్నట్టు. టాటా ఉప్పు లాగా. అంటే నేను ఇప్పుడు ఉప్పుని ప్రమోషన్ చేయట్లేను, మట్టి తీసుకొచ్చి ఉప్పు లేకుండా మెదడు చెరుకుగా ఎలా ఉంటుందని మేమే యాడ్ చేసుకునేది. ఇదైతే చాలా ఫన్నీ థింగ్. హిందూ నీకు ఇది గుర్తుందో లేదో, నాకైతే చాలా బాగా గుర్తుంది. అయితే మనకి హాస్టల్లో ఉండడం వల్ల ఏం అలవాటు అవుతుందంటే ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటు అవుతుంది. ఇంకోటి మన పనులు మనం ఎలా చేసుకోవాలనేది హాస్టల్కి వెళ్తేనే బాధ్యతలు అంటే ఓ పెద్ద పెద్దవి కాదు, ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి, ఏముంటది, సెల్ఫ్ గా అన్ని చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటారు పిల్లల్ని వదిలేసి వీళ్ళు పేరెంట్స్ ఉంటారు అనుకున్నాం. పేరెంట్స్ ఎప్పుడైనా మన మంచి గురించే ఆలోచిస్తారు. ఇప్పుడైతే పిల్లలు అంటే ఇప్పుడు కాలం పిల్లలు అయితే చాలా అంటే చాలా, అంటే ఎట్లా అంటే మేము పేరెంట్స్ మాట వినం, మాదే డెసిషన్స్ కావాలి అనుకునే స్టేజ్లో ఉంటున్నారు. కాకపోతే పేరెంట్స్ మాట వింటేనే మన లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతాం. నేను కానీ మా గొప్పని కాదు, మేము విన్నాం. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినాం. పేరెంట్స్ మాట వింటే ఎప్పటికీ ఎవ్వరు కూడా చెడిపోరు, లైఫ్లో సెటిలే అవుతారు మోస్ట్లీ.